సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది 543 స్థానాలకి కూడా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లుగా కూడా సిఇసి ప్రకటించడం ఇప్పటివరకు కూడా మనం లైవ్ లో చూసాం. అదే విధంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గనుక 11 ఏప్రిల్ ఈ రోజు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అదే విధంగా ఓవరాల్ గా మొత్తం అన్ని విడతలు 7 విడతలు పూర్తయిన తర్వాత 23 మేన ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అంటే 11 నుంచి గనక మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉత్కంఠ పరిస్థితి. ఇప్పటికి ఒక నెల రోజులు గడువు ఉంటే ఆ తర్వాత పోలింగ్ తర్వాత 42 రోజుల గడువు ఖచ్చితంగా కనబడుతోంది. ఎందుకంటే మొదటి విడతలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ లోక్సభ స్థానాలతో పాటుగా ఏపీలోని అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది 11 ఏప్రిల్న. ఏదేమైనా ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు షెడ్యూల్ వస్తుందా, షెడ్యూల్ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు పొత్తులు ఈ పాటికే ఖరారు అవ్వాల్సింది. బట్ చాలా రాజకీయ పార్టీలు పొత్తుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం దాదాపుగా మేజర్ పార్టీలన్నీ కూడా అధికారంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు అయితే ఒక రకంగా సేఫ్ జోన్ లో ఉన్నట్లుగా మా రిపోర్టర్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి మరి పార్టీ నాయకులతో మాట్లాడదాం. మన స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతానికి వాసుదేవరెడ్డి గారు, టీఆర్ఎస్ నాయకులు, నమస్తే అండి. అలాగే ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, నమస్తే అండి. కృషాంక్ గారు, కాంగ్రెస్ నాయకులు, నమస్తే అండి. అలాగే టీడీపీ నుంచి తిరుపతి నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ నాయకులు, నమస్తే అండి. శ్రీనివాస్ చౌదరి గారు, ముందుగా టీఆర్ఎస్ దగ్గరికే వెళదామండి. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయో అప్పుడే మొదలు పెట్టేశారు. అయితే ఒక రకంగా చూస్తే 5 ఏళ్లు ఇంత త్వరగా అయిపోయాయా, అప్పుడే సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయా అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. టీఆర్ఎస్ పరిస్థితి ఏంటండి? అంటే రెడీగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు షెడ్యూల్ వస్తుందా అని. 100%. ఎందుకంటే మేము ఇప్పటికే గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. మొన్న మార్చి 6 నుంచెల్లే పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు మా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికీ దాదాపుగా 4-5 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. ఎందుకంటే గత 1 వీక్ నుంచి వెళ్ళి అప్పుడు అనేది 8కా 9కా 10కా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందనేది మనం పత్రికలలో అక్కడిక్కడ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మా ముందస్తుగా, ఎందుకంటే ఇప్పటికే మేము తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ పార్లమెంటులో 16 అంటే పార్లమెంటు స్థానాలు, మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎం మా మిత్రపక్షానికి వదిలేస్తే 16 పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము పదే చెప్తున్నాం, మా నాయకులు చెప్తున్నారు, మేము కూడా అదే చెప్తున్నాం. ఏమంటున్నామంటే ఇలా జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నాం, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వాలే రేపు రాబోతున్నాయి కేంద్రంలో. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాలు రాబోతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి 16 స్థానాలు కీలకం కాబోతున్నాయి. కాబట్టి ఈ 16 స్థానాలను గెలవలే లక్ష్యంగానే మేము ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ 17 స్థానాలు గెలవడమే. ఒకటి ఎట్లాగే హైదరాబాద్లో తప్పనిసరిగా ఎంఐఎం గెలుస్తుంది, 16 కూడా మేము గెలవబోతున్నాం. సో దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మా శ్రేణులకు ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్లను కూడా ఇప్పటికే ఇంటర్నల్గా చెప్పడం జరిగింది. సరే, బహిర్గతంగా పేపర్ ప్రకటన ఇవ్వలేదు, కానీ ఇంటర్నల్గా మా ముఖ్యమంత్రి గారు క్యాండిడేట్లకు మీరు రెడీ అయి ఉండండి అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము చాలా ముందస్తుకున్నాం. మేము అప్పుడు కూడా అదే చెప్పాము, శాసనసభ ఎన్నికల అప్పుడు కూడా. ఇంకా పొత్తులు ఎత్తులు అనుకుంటే మిగతా ప్రతిపక్షాలు అట్లా ఉన్నాయి, మేము చాలా ముందస్తుగా ఉన్నాం. ఇప్పుడు కూడా ముందస్తుగానే మేము గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ మిగతా పక్షాలు ఇంకా తేల్చుకోలేకపోయినాయి. గతంలో శాసనసభ ఎన్నికల్లో మరి అలయన్స్ తోటి బయటికి వెళ్ళిన కాంగ్రెస్ అన్ని పార్టీలతోటి, బీజేపీ అయితే ఒంటరిగానే పోటీ చేసింది, మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఎందుకంటే బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు ఒక మోడీ పేరు చెప్పుకొని పోవాల్సిన పరిస్థితి తప్పితే వారికి ఇంకో గత్యంతరం లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ టీఆర్ఎస్ వెళ్ళిందో అదే స్ట్రాటజీ అవలంబిస్తుంది. బట్ అంటే ఖచ్చితంగా అసెంబ్లీకి పార్లమెంట్కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ బీజేపీ. మరి బీజేపీ ఏంటండి పెద్దగా అంటే ఇక్కడికి చేరికలు లాంటివి ఏమీ లేకపోయినా సరే అంటే గతంలో అసెంబ్లీ అప్పుడు కూడా అసలు కొంతమంది అభ్యర్థులే దొరకని పరిస్థితి బీజేపీకి ఉందని కొన్ని సందర్భాల్లో టీఆర్ఎస్ వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇప్పుడు పార్లమెంట్కి దొరికే పరిస్థితి ఉందా మేడం? అభ్యర్థులు దొరకపోతారు, దొరకలేదు అనేటువంటిది అది టీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్గా నేను భావిస్తా. 2014లో మీరు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చినారు, పార్లమెంట్లో 11 సీట్లు గెలిచినారు. అంతకుముందు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది, మీ ఎంపీలు ఎంతమంది? ఇద్దరే కదా ఎంపీలు. ఒక ఆమె వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. మీరు ఒక్కడే కదా, కేసీఆర్ గారు ఒక్కరే ఎంపీగా మీరు 16 మందిని 17 మందిని పోటీ చేయగలిగింది కదా. మరి ఒక ఎంపీ 16 మందిని 17 మందిని పోటీ చేయించగలిగినప్పుడు
అంటే ఈరోజు ఎన్నికల్లో అంటే 2014లో ఒకటి 2019లో ఇంకో భిన్నంగా ఉంటాయా, లేకపోతే భిన్నమైనటువంటి ఆలోచనలు వస్తాయి? టీఆర్ఎస్ మొదటిది, టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో? 10 మందే కదా. అంటే 10 మంది మీరు అధికారం రాగలిగినప్పుడు ఇక ప్రజలు ఓటేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఇక మిగతా పార్టీలన్నీ ఇక గ్రౌండ్లో లేవు, భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. ఈ మాటలు నాకు అనిపిస్తుంటే రాజకీయాలలో ఏదో మైండ్ గేమ్ కోసం, రాజకీయ ప్రకటన కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే దాంట్లో ఏమాత్రం పసలేదు. మీకు ఆ పార్టీ ఉంది ఢిల్లీలో. ఈ 17 ఎవరు ఉండాలి, జెండా ఎగరేయాలో కూడా మనమే డిసైడ్ చేస్తాం. ఒక్కటి మాత్రం ఖచ్చితం, ఎర్రకోట మీద జెండా ఎప్పటికీ కేసీఆర్ ఎగరేయలేడు. ఎప్పటికైనా జీవితంలో ఎర్రకోట మీద కేసీఆర్ ఎగరేస్తారని మీరు ఎప్పుడు చెప్పలేదండి. ఎర్రకోట మీద ముఖ్య కేసీఆర్ గారు జెండా ఎగరేస్తారు, ఎగరేసేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. అక్కడ ప్రధానమంత్రి ఎవరనే దాని విషయంలో చెప్పాను. మీరు అంటే తప్పుగా చెప్తున్నారు. మళ్ళీ ఎర్రకోట మీద జెండా ఎగరేయడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి తప్ప ఇంకెవరు ఎగరేయడానికి దేశంలో ఎగరేయడానికి పరిస్థితులు లేవనేటువంటిది గతంలో కూడా ప్రూవ్ అయింది. మీకు 4-5 సార్లు కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర ప్రధానమంత్రులు అయినప్పుడు ఎప్పుడు కూడా 2 సంవత్సరాల కంటే, ఏడాది కంటే ఎక్కువ మనం కూడా సాగించాలి. కాబట్టి యూపీఏ ప్రాంతీయ పార్టీతో కలిసింది. యూపీఏ సపరేట్ ఒక జాతీయ పార్టీ అని ఏమన్నా కానీ అంటే యూపీఏ నాయకత్వంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎన్డీఏ వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కాబట్టి ఈ దేశంలో గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను విశ్లేషిస్తే బీజేపీ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రాంతీయ పార్టీలు కూడిండొచ్చు, నేను కాదంటలేను. ప్రాంతీయ పార్టీల సహకారంతో అయ్యి ఉండొచ్చు కాక నేను కాదంటలేను. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే దేశంలో పరిపాలించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగినారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో 5 సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు. అది దేవగౌడ కావచ్చు, గుజరాల్ కావచ్చు, వీపీ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా అయితే 2014 ఒక రకంగా దాదాపుగా ఒక బీజేపీకే 282 ప్రాంతీయ అంటే ఇక్కడ ఎలా ఉంటది మరి ఈసారి ఇక్కడ తెలంగాణ నాయకులు ఎన్ని నెంబర్లు ఇస్తారు అనేది చెప్పండి. కృష్ణాంగ్ గారు, తెలంగాణ విషయానికే వద్దాం. పార్టీలన్నీ కూడా ఎక్కడికక్కడ అభ్యర్థుల ప్రకటనలో ఉంటే ప్రస్తుతానికి తెలంగాణ పార్లమెంట్ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల విషయంలో ఒక రకంగా తమ వాళ్ళనే కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఎవరెవరు ఎటెళ్ళిపోతున్నారో వాళ్ళని దగ్గర చేర్చుకునే సందిగ్ధంలోనే ఉంది. ఇంకా అభ్యర్థుల సంగతి ఏంటి అంటున్నారు? అంటే మొత్తం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈరోజు తెలంగాణ ఎన్నికలను చూస్తుంటే నిజంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా, ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి ఉన్న నా మిత్రుడు వాసుదేవ్ రెడ్డి గారు కూడా వారు కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు మేము చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన కారణాలు ఏంటివి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర పాలన ఏంటిది అనేది చూస్తుంటే నిజంగా బాధపడుతున్నాం. ఈరోజు ఏం చేయమంటారు లక్ష్మి గారు? మెడ మీద కత్తి పెట్టమంటారా గెలిచిన వాళ్ళను? వాళ్లకు ఇప్పుడు ఒక్కొక్క పేరు ఇట్లా వస్తుంటే ఇప్పుడు హరిప్రియ నాయక్ గారు మీ బేసిస్ ఇప్పుడే వస్తున్నది. వారు యంగ్స్టర్, తనకు కూడా సిద్ధాంతాలు లేక ఈరోజు ఏమైతుంది, ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ప్రభుత్వంలో ఉండాలన్నా ఏం ఒత్తిడి ఉంటుంది? నియోజకవర్గ ప్రజలే ముఖ్యం కదా. ఎమ్మెల్యేగా నాయకత్వం వారిని చూసి అక్కడ వారిని నమ్మి వారికి పనిచేసిన కార్యకర్తలు కానివ్వండి, బూత్ సభ్యులు కానివ్వండి, వాళ్ళు పనిచేస్తే గెలిచిండ్రు. కేవలం ఒక లీడర్ కాలు మీద కాలేసుకొని ఉంటే ఎలక్షన్స్ గెలవరు. మొత్తం పార్టీ ప్రజలు నమ్మి విశ్వసించి కొన్ని రోజులు వాళ్ళ కుటుంబ సమస్యలను వాళ్ళ పనులను కూడా వదిలేసుకొని పనిచేస్తేనే ఈ రోజు ఒక నాయకులు అక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారు. కానీ కృష్ణ గారు అభ్యర్థుల, ఎందుకంటే మీరు కూడా పోటీ చేసినట్టున్నారు, ట్రై చేశారు. ఎందుకంటే టికెట్స్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళని అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే సందిగ్ధంలో పడేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు పాఠం నేర్చుకోవాల్సిన టైం. ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల విషయం కానీ ఎక్కడ కూడా నిన్న రాహుల్ సభ తప్పితే ఎక్కడ కూడా అభ్యర్థుల విషయంలో ఎందుకు వెనకడుగేస్తున్నారు? అభ్యర్థులు దొరక్క లేకపోతే ఇంకేమైనా జరుగుతున్నాయా? అంటే 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా దాదాపు 20 రెట్లు 323 అప్లికేషన్స్ వచ్చినాయి. నాయకులు ఏమీ లేదు, ప్రజాప్రతినిధులు పోతూ ఉంటారు, నాయకులు పుట్టుకొస్తూ ఉంటారు, కార్యకర్తలే తయారు చేస్తారు. ఎవ్వరు లేకపోతే కొత్త రక్తం వస్తుంది. నాయకత్వం అనేది లేకుండా ఉండనే సమస్య లేదు. ఇది ముందే ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే నాయకులను అందించింది, ప్రతి ఒక్క పార్టీకి ఈరోజు నాయకులను తయారు చేసింది. సో అట్లాంటి నాయకులు వస్తారు. మేము అనేది ఏంటిదంటే మీరు అన్నది ఈరోజు ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతున్నారు, టికెట్ల విషయం మీద కాదు. వీళ్ళు గెలిచిన వాళ్ళు కదా, వీళ్ళు గెలిచిన వాళ్ళు. సబితా ఇంద్రారెడ్డి గారు అవసరమా అండి? హోంమంత్రిగా చేసింది, వాళ్ళ
కుటుంబ నేపథ్యం ఏంటిది, ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు వారికి ఎలాంటి విలువ కాంగ్రెస్ ఇచ్చారు, పార్టీకి ఏమైపోతుంది ఈ రోజు ఆపోజిషన్ గా ఉంటే? సీఎం అభ్యర్థులే 10 మంది ఉన్నారు. ఎక్కడ ఎన్నిక పెట్టినా సరే 10 మంది ఈజీగా మీరు అన్నట్లుగా అప్లికేషన్లు వస్తాయి. ఇప్పుడు 500 పైన వస్తాయంటున్నారు. అందుకే ఆ స్క్రూటినీయే లేట్ అవుతుందంటారా? అంటే ఒకటి అభ్యర్థులు ఉంటే తప్పేంటిది, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటే తప్పేంటిది, అట్లాంటి సామర్థ్యం ఉన్నది కదా. ఈ రోజు ఎస్ మీరు అన్న దాంట్లోనే సబితా ఇంద్రారెడ్డి గారి పేరే తీస్తాను నేను. వారు మా దగ్గర ముఖ్యమంత్రి రేసులో ఉంటారండి. ఈరోజు టీఆర్ఎస్ పోతే రేస్ ఉంటుందా? ఇంకా మంత్రి పదవి ఇస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ చంద్రశేఖరరావు గారు ఇవ్వాలనుకుంటే ఇస్తారు కావచ్చు. సామర్థ్యం ఉన్నది కదా, మంచిదే కదా. ఇక్కడ 20 మంది నాయకులు అవ్వగలుగుతారు. తప్పేంటిది? 5 ఏళ్ళు రేస్లో ఉండి నా నెంబర్ వస్తుంది, నా నెంబర్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేదానికంటే ఒక నెంబర్ లోకి ముందే లక్ష్మి గారు ప్రభుత్వం అయితే తీసుకురావాలి కదా. ఇట్లా అందరూ నా గురించి అదే అంటున్నా నేను. ఈ రోజు వ్యవస్థను పార్టీ కంటే ముఖ్యం ఇండివిజువాలిటీ, అక్కడ సిద్ధాంతం కంటే ముఖ్యం వీళ్ళకి ఈ రోజు ఇండివిజువాలిటీ. ఒక భయం పుట్టుకున్నది. ఈ రోజు నెక్స్ట్ టైం గెలుస్తామో లేమో అనేసి అనుకుంటున్నారు. ఆ కార్యకర్తలే బుద్ధి చూపెడతారు రేపు. వాళ్ళు ఏ పార్టీ మారినా కూడా తర్వాత కార్యకర్తలు ప్రజలు బుద్ధి చూపెడతారు కదా. మేము ఒకటే అంటున్నాము, ఈ రోజు గెలిచిన తర్వాత ఏం పెద్దగా మారింది లక్ష్మి గారు? 3 నెలల తర్వాతనే కదా ఈ రోజు. మొన్న 3 నెలల ముందు అసలు 24 గంటల ముందు మీరు విమర్శించారు టీఆర్ఎస్ ని రాహుల్ గాంధీ గారి వేదిక మీద. ప్రజలు నవ్వుతారు అట్లాంటి నాయకుల మీద. ఏ మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము పెద్దగా భయపడేది లేదు, జనకేది లేదు, మాకు నష్టం కూడా లేదు. కార్యకర్తలు అదే విధంగా పనిచేస్తారు. అసెంబ్లీ ఎన్నికలు ఎస్ ఓడిపోయినాం, 19 సీట్లు వచ్చినాయి. కానీ అదే సర్పంచ్లు దాదాపు 40% మాకు వచ్చింది. ఎవ్వరు మా నాయకులు పనిచేయకపోయినా కూడా మా కార్యకర్తలు పనిచేస్తే మొన్న మా సర్పంచ్ల సంఖ్య చూసారు. ఖచ్చితంగా గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మేము పనిచేస్తాం, శ్రమ చేస్తాం. అన్ని ఎన్నికల్లాగా సార్వత్రిక ఎన్నికలను కూడా ఎదుర్కొంటాం. అయితే ఒక్కటే ఇక్కడ ఏంటిదంటే టీఆర్ఎస్ చేస్తున్న పాలన ఈ రోజు ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఇది గుణాత్మక రాజకీయాల ఖచ్చితంగా జాతీయ అంశాలు లోక్సభ ఎన్నికల్లో వస్తాయి. ఇక్కడ మీరు ఒకవేళ టీఆర్ఎస్ కి ఓట్లు వేసేసి రేపు చేస్తే ఇదే విధంగా రేపు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. మాకు ఇది ఇవ్వకపోతే మేము బయటికి వస్తాం. ఒకటి ఈ రోజు ప్రజలు ఏ ఓటు ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నదో లోక్సభలో జాతీయ అంశాలు చూసి వేయాల్సిందిగా మేము ప్రజల్లోకి పోయి కోరబోతున్నాం. రైట్ అండి. అంటే మరి ఎంతవరకు ఇందులో సక్సెస్ అవుతారో చూద్దాం. అలాగే మనకి వైసీపీ నాయకులు శివశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శివశంకర్ గారు, సెక్రటేరియట్ నుంచి సాదిక్, అలాగే ఢిల్లీ నుంచి శిరీష్, హెచ్ఎంటీవీ సిసిఆర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈశ్వర్ ఎక్కడికక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు.